ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ కింద ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ సిరీస్లు ప్రారంభమయ్యాయి. అన్ని జట్లు ఫైనల్కు చేరుకోవడానికి విపరీతంగా పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్లో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటన చేసింది. అక్కడ 2-2తో సిరీస్ సమంగా నిలిచింది. సిరీస్లోని 5వ చిట్టచివరి మ్యాచ్ జూలై 31 నుంచి ఓవెల్ స్టేడియంలో జరిగింది. అది నిన్న అంటే సోమవారం నాడు పూర్తయింది. 6 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ని గనక చూసినట్టయితే, ఇప్పుడు సైకిల్ ఈ డబ్ల్యూటీసీస్ ఛాంపియన్‌షిప్ సైకిల్ అనేది 27కి సంబంధించి మంచిగా ఊపందుకుంది. ప్రతి జట్టు ఫైనల్‌కు చేరుకోవడంపై దృష్టి సాధించడంతో, ఇప్పుడు శుభ్మన్ గిల్ నేతృత్వంలో జట్టు అద్భుతంగా రాణించి పాయింట్ల పట్టికలో సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ 2 రేస్‌కు కొంచెం దూరంగానే ఉంది. అయితే ఇప్పటి వరకు భారత్ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కేవలం రెండింటిని మాత్రమే గెలిచింది. రెండిట్లో ఓటమి, 1 డ్రాగా ముగిసింది. దీంతో భారత జట్టు మొత్తం 28కి పాయింట్లు చేరాయి. విజయాల శాతం 46.67కు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో తను కూడా 5 మ్యాచ్‌లు ఆడింది ఇంగ్లాండ్ కూడా. ఇందులో ఇంగ్లీష్ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన కనబరిచినప్పటికీ కూడా ఇంగ్లాండ్ ఖాతాలో 26 పాయింట్లు ఉండగా 43.3 పాయింట్ల శాతం అంటే విన్నింగ్ పర్సంటేజ్ ఉందన్నమాట. అంటే భారత్‌కి ఎక్కువ ఉంది. ఇది ఆ జట్టు అంటే పాయింట్లు కనుక మనం చూసినట్టయితే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో అగ్రస్థానంలో ఉంది. 100% అంటే ఆడిన 3 మ్యాచ్‌ల్లో మూడిట్లోనూ గెలిచేసింది. సో 100% విన్నింగ్ అనమాట. సెకండ్ వచ్చేసరికి శ్రీలంక ఉంది. శ్రీలంక అద్భుతమైన ఛాన్స్ సాధించింది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో శ్రీలంక కేవలం 2 టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడింది. 1 గెలిచి 1 డ్రా చేసుకుంది. దీనివల్ల ఆ జట్టుకు 16 పాయింట్లు లభించాయి. అయితే పాయింట్ల పరంగా చూసుకున్నట్టయితే ఇండియానే టాప్ 2. ఓకే. సో శ్రీలంక 2 మ్యాచ్‌లే ఆడింది కాబట్టి రాబోయే మ్యాచెస్ కనుక జరిగితే ఖచ్చితంగా శ్రీలంకకి ఒక రకంగా స్థానాలనేవి మారుతూ ఉంటాయన్నమాట. 1 డ్రా, 1 ఓటమి, 2 గెలవడం ఇలాగా జరగడంతో భారత జట్టు యాక్చువల్లీ పాయింట్స్ పరంగా 28లో ఉంది. వెస్టిండీస్ అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. అలాగే సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇంకా వాళ్ళ సైకిల్‌ని స్టార్ట్ చేయలేదు. అయితే వెస్టిండీస్ మాత్రం 3కి 3 ఓడిపోయింది. సో 0% అనమాట. సో ఇట్లా ఉంది పర్సంటేజ్ లిస్ట్ అయితే మనం చూసినట్టయితే.